రాజైన సొలొమోను గురించి ధ్యానించుకుందాం. అతను పాత నిబంధన కాలంలో ఏం చేశాడు దేవుని మహిమార్థమై. అయితే అందరికి తెలిసిందే కదా, దావీదుకి బత్షెబాను రాణికి పుట్టిన రెండో కుమారుడు సొలొమోను. అతడు దావీదు బహువృద్ధుడై ఉండగానే అతడు రాజుగా అభిషేకింపబడ్డాడు. ఎవరి ద్వారా? దావీదు ద్వారానే. దావీదు అభిషేకించాక అతడు బహు ధైర్యవంతుడై అందరి రాజులతో కలిసిమెలిసి ఉండసాగాడు అనమాట. అయితే అతన్ని రాజుగా చేయబడక ముందు అదోనియా అనేవాడు తనకు తానే రాజుగా ప్రకటించుకున్నాడు ఇశ్రాయేలీల మీద. కానీ అది సరైన పద్ధతి కాదు అనేసి అతన్ని తీసేసి అసలైన రాజుగా దావీదు తర్వాత సొలొమోనుని అభిషేకించారనమాట. అభిషేకించబడిన తర్వాత అతడు బహుఖ్యాతి కలిగిన వాడే. రాజ్యం దావీదు రాజ్యం కంటే అతని రాజ్యం ఘనంగా ఉన్నట్లు దేవుడు దయచేయునుగా. కానీ అతను సాగిలపడి నమస్కారం చేసి అందరూ అతన్ని ఆశీర్వదించారు. ఆశీర్వదించిన తర్వాత ఒకసారి సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడయ్యాడనమాట. ఒక స్వప్నమందు యెహోవా అతనికి కనిపించి దీర్ఘాయుష్యునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణంనైనను అడుగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకము అనుగ్రహించమని అతడు ఆమెను గురించి అతని యొక్క రాజ్యంలో న్యాయంతో రాజ్యం చేయడానికి తెలివి కావాలి అని యెహోవాని స్వప్నం అడిగితే సరే అనేసి అతనికి యెహోవా ఇస్తాడనమాట. తెలివి ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి అతడు చక్కగా ఏళ్ళను ఆరంభించాడనమాట. ఒకసారి అతని దగ్గరికి ఇద్దరు స్త్రీలు వస్తారు. మనకి స్కూల్లో ఉండేది స్టోరీస్. ఈ స్టోరీ ఏంటది? అతని దగ్గరికి రాజైన సొలొమోను దగ్గరికి ఇద్దరు స్త్రీలు తమ యొక్క పిల్లలు ఒక్క బాబుని తీసుకొని వచ్చి ఇద్దరు వివాదం పెట్టుకుంటారు. ఇతడు నా కొడుకు అని. అప్పుడు సొలొమోను తెలివిగా వాళ్ళ యొక్క వివాదంను తీరుస్తాడనమాట. అలాగూ చేసిన తర్వాత మొత్తం 12 మంది అధికారులను ఆ యొక్క రాజ్యం యొక్క అధికారులుగా ఎన్నుకొని చక్కగా ఏళ్ళను ఆరంభిస్తూ హీరాము అనే రాజుతో సొలొమోను సంధి చేసుకొని వారిద్దరికీ సమాధానం కలిగి ఉండేది అన్నమాట. హీరాము ఒక రాజు, తనతో సంధి చేసుకుంటాడు అన్నమాట. అలాగూ రాజు సెలవీగా తర్వాత యెహోవా అతనికి మరొకసారి ప్రత్యక్షమై నా కొరకు ఒక దేవుని మందిరంను కట్టించమని ఆజ్ఞాపించగా సరే అనేసి అతనికి ఆదేశింపబడిన విధంగా బహు పెద్దదైన మందిరంను కట్టిస్తాడనమాట. అప్పట్లో ఉత్త గుడారమే ఉండేది. గుడారంలో వాళ్ళు దహన బలులు అవి అర్పిస్తూ ఉండేవాళ్ళు. కానీ తర్వాత ఇతను సొలొమోన్ దగ్గర నుంచి యెహోవా కొరకు ప్రార్థించడానికి పెద్ద మందిరము ఆరంభించారనమాట. ఆ యొక్క పెద్ద మందిరము నిర్మించి దానికి వెండితో స్తంభములు అట్లా బాగు విలువైన రాతి కట్టడాలు దాంట్లో చేయిస్తాడనమాట. అట్లాగూ కట్టిన తర్వాత దేవుని యొక్క మందసమును కూడా తీసుకొని వచ్చి ఆ యొక్క
మందిరంలో పెట్టేస్తాడు. పెట్టిన తర్వాత దేవుడైన యెహోవాను సొలొమోను కట్టిన మందిరంలోనికి ఆహ్వానించడం, యెహోవా అతని యొక్క ఆహ్వానం మన్నించి ఆ యొక్క మందిరంలో నివసించ ఆరంభించెను. ఇతని యొక్క తెలివితేటలు అన్ని పరీక్షించుటకు షేబా దేశపు రాణి సొలొమోన్ దగ్గరికి వచ్చి అతన్ని బహుగా పరీక్షించగా అతనికి వెళ్ళిపోయే ముందు బహు సంపదను ఇచ్చేసి ఆమె కూడా కొంత సంపదను ఎక్స్చేంజ్లో తీసుకొని షేబా దేశపు రాణి షేబా దేశంకు వెళ్ళిపోద్ది అనమాట. కానీ తర్వాత సొలొమోను అన్య దేవతలను పూజించుట వలన యెహోవా అతని రాజ్యము తీసివేసేదని కోపపడి 40 సంవత్సరంలో ఇశ్రాయేల్ దేశంను ఏలిన తర్వాత సొలొమోను మరణించినమాట. అలాగూ సొలొమోన్ రాజు యొక్క జీవిత చరిత్రను ధ్యానించుకుంటూ యెహోవా ఇచ్చిన మంచి అవకాశం కొరకు దేవునికి మహిమ చెల్లునుగాక.